गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। ओम तत्सत्। ओम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्ब माता की। हर नमः पार्वती पतये हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुलारा, श्रीमद् शंकराचार्य विरचित जगद्गुरु శంకరాచార్యులు వారు రచించినటువంటి అపరోక్షానుభూతి అనే గ్రంథాన్ని మనం పవిత్రమైనటువంటి చాతుర్మాస్యంలో ఉదయం పూట చెప్పుకొని వస్తున్నాం. అతి పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ. మరి ఎవరి గురువు? పరమాత్మే అసలు గురు. ఆ పరమాత్మనే విషయాలు మనం చెప్పుకోవడమే
గురు పూజ ఏమంటారు. అటువంటి గురు పూజ మహోత్సవంలో మనం ఇప్పుడు పాల్గొంటూ ఉన్నాం. ఏంటంటే ఆ గురువు యొక్క వివరాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. ఇక 25వ శ్లోకం, అపరోక్షానుభూతిలో 25వ శ్లోకం. నిర్వికారో నిరాకారో నిరవధ్యో అహమవ్యయః నాహం దేహో హ్యసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధైః. చెప్తున్నారు, నిర్వికారో నిరాకారో నిరవధ్యో అహమవ్యయః నాహం దేహో హి అసద్రూపః జ్ఞానముచ్యతే బుధైః. జ్ఞానం ఇది ఉచ్యతే బుధైః. బుధైః పండితుల ద్వారా. పండ అంటే ఎవరు? ఆత్మవిషయక బుద్ధి ఎవరి దగ్గర ఉందో వారందరూ పండితులే. వారు ఒకవేళ వేదాంతాచారి చదివినా చదవపోయినా, వ్యాకరణాచారి చదివినా చదవపోయినా, న్యాయ తర్క మీమాంస ఇత్యాది శాస్త్రాలు చదివినా చదవపోయినా, ఆత్మజ్ఞాన విషయము ఎవరి దగ్గర చక్కగా ఉన్నదో, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మిని బుద్ధి ఎవరికి ఉన్నదో వారందరూ పండితులని జగద్గురు శంకరాచార్యులు వారే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితా అని భగవద్గీతలో చక్కగా పండిత శబ్దానికి భాష్యాన్ని వ్రాసిపెట్టారు. ఆయన మహాపండితుడు. అర్థమైందే. పండితానాం పండితః నిత్యానాం నిత్యః పవిత్రాణం పవిత్ర ఆచార్యుల వారు. అటువంటి ఇక్కడ బుధైః, బుధ అవగమనే ధాతువు నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి బుధ శబ్దం. కాబట్టి బుధ శబ్దానికి అవగమనం అని అర్థం. అవగమనం అంటే ఏమిటి? జ్ఞానం. అటువంటి జ్ఞానుల చేత, అటువంటి పండితుల చేత ఇదయ్యా జ్ఞానం చెప్పబడింది, దీనికి మినహాయించిందల్లా అజ్ఞానమే అని ఇవి కూడా కొన్ని శ్లోకాల ద్వారా చెప్తారు. ఒక శ్లోకం చెబితే మన ఒంటికి పట్టదు. అర్థమైంది కదా. ఒకసారి వింటే చాలు కదా అని అనుకుంటే, జీవితంలో ఒకేసారి తింటే సరిపోద్దు అనుకుంటే ఒకేసారి వినాలి. అర్థమైందా. జీవితంలో ఎన్నిసార్లు తింటామో, ఎన్నిసార్లు టీలు తాగుతామో, ఎన్నిసార్లు మధ్య మధ్య పానీయాలు సమర్పిస్తుంటామో అన్నిసార్లు ఇది కూడా చదువుకుంటుండాలి. అది ఎంతసేపు తింటాము? 10 నిమిషాలు. అలాగే మళ్ళీ 4 గంటలు పోయినాక తింటాం, 10 నిమిషాలు చాలు చదువు. మళ్ళీ 4 గంటలు పోయిన తర్వాత ఉదయం చదివేశాం కదా, ఉదయం జపం చేసాం కదా, ఉదయం పారాయణ చేసాం కదా, రోజంతా లోకాభిరామని ఉంటే బాగుంటుందేమో అనుకుంటే ఇది కూడా కప్పేస్తుంది. ఆ యొక్క పొగ అదంతా, ఇది అగ్ని పారాయణ చేసింది. ఇప్పుడు ఈ లోకాభిరామి పొగ, ఈ పొగ ఏం చేస్తుంది? అగ్నినే కప్పిస్తుంది అన్నమాట. అర్థమైందే. ఆ విధముగా మనము దీనిని సకృత్తు లాభం లేదు, అసకృత్ అన్నమాట. మాటి మాటికి అనుకోవాలి. తప్పే ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు అనుకోండి. అర్థం కాకపోతే పుణ్యం వస్తుంది, అర్థమైతే పుణ్యము ప్లస్ జ్ఞానం వస్తుంది. మోక్షం కలిగిన దాకా పుణ్యం మన వెంట ఉంటుంది. అప్పుడు మనకెందుకు దండగా డబ్బుని ఎంతసేపు కొట్టుకుంటాం? మనకి ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్నాయనుకోండి, ఇంక కొట్టుకోసిన పనే మనకి లేదు. ఏమే అర్థమైందా? ఇంకా మనవాడికి మునమాడికి వాడికి 10 తరాల దగ్గర సరిపోతాయా? అలాగే జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా మనకేం కావాలా? అందుకు బుధైః జ్ఞానమిత్యుచ్యతే. ఏమిటి జ్ఞానం? జ్ఞానం ఒకటి విధి మననం, 2 నిషేధ మననం. 2 మననాలు జ్ఞానానికి. మనం అంటే అహం బ్రహ్మాస్మి అనే మననం కాదు, అది చాలు, అది తక్కువ మననం చేయాలి. అర్థమైందే. ఇది ఎక్కువ మననం చేయాలి. ఇదే కొంపలు ముంచేది అన్నమాట. కింద చరణమే. నాహం దేహ అన్నదే ఇదొక మహామంత్రం. అహం బ్రహ్మ అనేది అదొక మహామంత్రం.
ఈ 2 మంత్రాలు ఏమి పోటీ పడితే ఎవరు గెలుస్తారంటే నాహం దేహే గెలుస్తుంది అనమాట. అదే ఉన్నది అదే కదా. ఉన్నదాని మీద ఆరోపితాన్ని నేను అనుకుంటున్నాను కాబట్టి అది దిగిపోతుంది. ఏది ఆ బ్రహ్మశబ్దం ఉన్నదాని మీద ఆరోపితమైన తత్వాన్ని నేను అనుకుంటున్నాం కాబట్టి మన దగ్గర బ్రహ్మ ఈగిపోతుంది అనమాట. అర్థమైంది కదా. జ్ఞానుల దగ్గర బ్రహ్మ గెలుస్తూ ఉన్నది. అందుచేత జ్ఞానాన్ని పోగొట్టదు. అజ్ఞానం పోవాలి అంటే దానికి వేరే మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. ఓం హైం ఫట్ ఫట్ స్వాహ అజ్ఞానం పోవుగాక అని ఇలాగా 1000 కోట్లు జపము 10 జన్మలు ఎత్తినా అది పోదు. అర్థమైందా. ఫట్ ఫట్ స్వాహమ అని అంటే 1000 కోట్లు వస్తాయి కానీ అజ్ఞానం పోదు. అర్థమైందా. అజ్ఞానం పోవాలంటే నాహం దేహో అసద్రూప, అసద్రూపమైనటువంటి ఈ దేహము అహం నా, నేను కాదు. మరి నేనేవడినా అని, నేనేవడినా, ఇల్లు నేనా, వాకలు నేనా, ఆస్తులు నేనా, అంతస్తులు నేనా, అవేవి కావు. నిర్వికారో నిరాకారో నిరవధ్యో అహం అవ్యయ. అహం నేను కహ, అహం కహ నేనెవడను అని ప్రశ్న మనం మాటికి వేసుకోవాలి. ఎన్నిసార్లు నేనెవడని వేసుకుంటే, నేనెవడను అనుకుంటే చాలు 1000 రూపాయల పుణ్యం వస్తుంది. అర్థమైందా. నేనెవడని అనుకుంటే 1000 రూపాయలు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. మరి మీకు సరే 1,00,000 రూపాయలు దానం చేశారు, పుణ్యం కనబడుతుందా? ఎక్కడి నుంచి పుణ్యం వస్తుంది అంటారు మీరు. కాదు, ఎక్కడి నుంచి వస్తుందంటే 1,00,000 రూపాయలు దాని పుణ్యం కనబడుతుందా? అది కనబడదు. అర్థమైంది. పుణ్య పాపాలు కనబడవు, అవి అనుభవంతో తెలుస్తాయి. పుణ్యపాపాలు బయటికి కనబడవు, అలాగే నేను కూడా బయటికి కనబడదు. బయటికి కనబడింది ఏమిటి అంటే ఈ యొక్క నామరూప జగత్తే కనబడుతుంది. పుణ్యం ఎవరికైనా కనబడుతుందా? పాపం ఎవరికైనా కనబడుతుందా? నేనన్నవాడు ఎవరికైనా కనబడుతున్నాడా? ఇవి కనబడేవి కాదు, ఇవి అనుభవంతో వచ్చేవి. ఇతర పుణ్యాత్మలు ఎందుకు అనుకుంటాం? నిన్న మొన్నటి వారికి ఏమీ లేదు, చూస్తే 100 మేడలు 100 ఎకరాల భూమి ఉంది. దానికి ఏమిటి? వేదం ప్రమాణం. అర్థమైంది కదా. ఎవడైతే వర్ణాశ్రమాలు చక్కగా ఆ ధర్మాలు పాటిస్తాడో వాడికి అనంతమైనటువంటి పుణ్యముతో ఇహలోకంలో వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతూ ఉంటుందని మనకి నమ్మకం. ఏమిటి? వేదమే. దాన్ని బట్టే పుణ్యం. ఇంకా చూస్తాం, ఏమిట్రా బాబు కొన్ని లక్షలు ఉన్నాయి కానీ వాడు మంచం మీద లేవలేకపోతున్నాడు, 10 సంవత్సరాలు ఇప్పుడు వస్తున్నాడు అని అంటాం. ఆ పుణ్యంతో పాటు ఇది కూడా ఉందన్నమాట. అర్థమైందా. ఈ పాపాన్ని అనుభవించాలి. డబ్బు లేనివాడు అనుభవిస్తాడు రోగం, డబ్బున్నవాడు అనుభవిస్తాడు. అయితే డబ్బున్నవాడు అనుభవించే రోగానికి 10 మంది సేవకులు ఉంటారు. డబ్బు లేనివాడు అనుభవించే రోగానికి మనం అందరం సేవకులే వారికి. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా అందుచేత ఈ ప్రకారం తెలుస్తుంది. ఇక అహం కహ నేనెవడను, అహం నిర్వికార, నాకు వికారం లేదు. వికారం దేనికి ఉంది? దేహస్య వికార. కాబట్టి ఏది దేహమో దానికి వికారం, ఏది దేహమో దానికి వికారం ఉన్నదన్నమాట. వికారం అంటే ఏమిటి? పరిణామం. పాలు పెరిగైందంటే వికారం, దారం వస్త్రమైందంటే వికారం, మట్టి కొండ అయిందంటే వికారం, బంగారం నగైందంటే వికారం. ఈ మధ్యలో నాకు ఏదో ఒంట్లో వికారంగా ఉందంటారు. విశేషణ కారం వికారం, విగత కారం వికారం. అర్థమైందే. అందుచేత వికారం అంటే ఏమిటి? ఉన్న దాంట్లో మార్పు వచ్చింది కాబట్టి పరిణామమే వికారం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నాం, హాయిగా ఉన్నాం, ఇప్పుడు వికారం అంటామా? అది వికారం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. క్షణం అంతే అనమాట. ఏ క్షణమో తెలియదు అది.
పరిణామం అనేది ఏ క్షణంలో జరుగుతుందో ప్రకృతి ధర్మం ఏమి అది జరిగిపోతుంటుంది. అందుచేత వికారం నార్మల్గా ఉండే శరీరం బాడీలో ఒకసారి షుగర్ ఎక్కువైపోయినా, బీపీ తగ్గిపోయినా, కంపనం వచ్చేసినా ఇదంతా ఏమంటారు? వికారం. ఇదే వికారం. ఆ వికారం ఈ వికారం వచ్చింది ఏమి. ఇక్కడ పరిణామం జరిగిందంటే అది ఒక అందమైన మాట ఏమి. వికారం జరిగిందంటే కొంచెం ఏమి ఇనసొంపుగా ఉండదు. అర్థమైంది కదా. పరిణామం అంటే ఏదోలే పరిణామం. లోపటన్ని వికారం చెందుతుంది. తినే ఆహారం పడేశాం లోపట. అర్థమైందా? అది ఎన్ని వికారాలు? సప్త వికారాలు అని చెప్పింది మనకి. అర్థమైంది కదా. 7 వికారాలుగా తయారై శరీరాన్ని స్తంభంలాగా చేస్తుంది. ఎంత శక్తి అండి అది. అది ఎంత శక్తి తెలిసినా అది ఎంత అటువంటి వికారాలతో కూడిన ఒకడు 100 కేజీలు అవలేలుగా ఎత్తిస్తున్నాడు. ఏముండదు ఇది. ఇంత బలం, ఇంత స్ట్రాంగ్ ఎవడిస్తాడా? అందుచేత ఇవన్నీ వికారాలు. ఈ వికారాలన్నీ దేనికి? దేహానికే. కానీ నిర్వికార, నాకేమీ లేదు. ఇంకా వికారాన్ని తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే ఏమి. షడ్భావ వికారాలనే పుట్టడం, పెరగడం, చావడం, ఆ మధ్యలో మళ్ళీ అభివృద్ధి పెరగడం. అందుచేత అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అన్నటువంటిది మాకు జనరల్గా వికారమని చెప్పుకుంటాం. ఈ ప్రకారముగా నిర్వికార, అహం ఎవరిని అనుకోవాలి? నిర్వికారుని అనుకోవాలి. నేను ఎవరిని కాదనుకోవాలి? వికారం కాదనుకోవాలి. వికారం ఎవరి ధర్మం అనుకోవాలి? శరీర ధర్మం అనుకోవాలి. వికారం శరీర ధర్మం, అతః శరీరం నాస్మి. ఏమి? వికారం శరీర ధర్మం, అతః తస్మాత్ కారణాత్ లేక అందువలన ఏమి వికార నాస్మి, అహం వికారం కాను అన్నటువంటిది. ఇదేమిటి? నిషేధమననం. కాబట్టి వికారం శరీరం, వికారం కాదు అనేది ఏమిటి? ఆత్మధర్మం. ఈ రెండే ఇక్కడ. వికారం ఏమి? శరీర ధర్మం. వికారం కాదు అనేది ఏమిటి? ఆత్మధర్మం. ధర్మములో నిర్వికార శబ్దము, శరీర ధర్మములో వికార శబ్దము. అందుచేత ఇది మనం తెలుసుకోవాలి. ఏమి ఇప్పుడు అనుకోవాలి మనం, ఇన్ని వికారాలు వచ్చినా కష్టకాలు వస్తాయి. ఎవరికి రావండి? యోగికి వస్తాయి, భోగికి వస్తాయి, రాజుకి వస్తాయి, రారాజుకి వస్తాయి, సామాన్యుడికి వస్తాయి. జ్ఞానం ఉన్నవాడు ఏమి ఆ వికారానికి లోడుపడడు. కాబట్టి ఇది దుఃఖాతీతుని తరతి శోకం ఆత్మవిత్ అంటే ఏమి సోదాయి దుఃఖం లేకుండా ఉంటాడా? రాయి కొట్టిందంటే అమ్మో నాయన దేవుడు అనవలసిందే ఎవడైనా. అర్థమైందా? అన్నా సరే అది క్షణమైన మాట. నీటిలో వేసినట్టు రాయినా ఏమి అది కదిలినంత మాత్రంలో వాడు అంటేనే అన్నా సరే దీన్ని సాక్షులు అనుకుంటాడు. అది లేనివాడు ఈ రాయికి 4 తిట్టి 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 వాడు ఉంటాడు. ఇంత తేడా. అందుచేత నిర్వికార. ఇంకా ఇప్పుడు చెప్తూ ఉన్నారు నేను ఎవరిను అంటే అహం నిరాకార. వికారానికి ఆకారానికి తేడా ఉంది. అర్థమైందా? అది ఆకారం. ఆకారం అంటే ఏమిటి? రూపం. ఆకారం అంటే రూపం అన్నమాట. ఈ రూపం నల్లగా ఉండొచ్చు, ఇంకొక రూపం తెల్లగా ఉండొచ్చు, ఇంకొక రూపం శ్యామల సాయిగా ఉండొచ్చు. అనేక రకరకాలు ఏమి మనకి రూపాలు ఇన్ని 7 రకాల రూపాలని మనకి శాస్త్రంలోనే ఉన్నాయి. నలుపు, తెలుపు, ఆకుపచ్చ, పసుపు ఇలాగా ఏమి నవగ్రహాలకు కూడా తెస్తూనే ఉంటుంటాం. అర్థమైంది కదా. అందుచేత ఈ ప్రకారముగా ఇవన్నీ ఏమిటి? ఆకారాలు. ఈ ఆకారాలన్నీ మనకి ఆకారము ఈ దేని నుంచి ఉత్పత్తి అయినాయో కానీ ఆ ఉత్పత్తికి హేతువైన దాని ఎందు లేదు. లేదు అంటే మధ్యలో మీడియేటర్ మాయని తీసుకు పెట్టాడు కాబట్టి లేదు. లేకపోతే కారణములో అనుశ్చితమై ఉండాలి కారణంలో. కానీ అది ఉంది కాబట్టి దాన్ని అంటకుండా
దాని సన్నిధిలో కదులుతుందని ప్రతీతితో ఉన్నది కాబట్టి ఈ వికారాలు దేహంకే కానీ ఆత్మకో లేవు. ఈ వికారాలు ఏది ఆకారాలన్నీ అది అన్నీ దేనికి దేహానికే ఆకారాలు. పంచభూతములతో ఉత్పత్తి అయినటువంటి చెట్లు కానీ చేమలు కానీ పుష్పాలు కానీ పండ్లు కానీ ఇవన్నీ ఏమిటి ఆకారం. ఆకారం ఇవన్నీ కూడా శరీరం ఒకటే ఆకారం కాదు, మొత్తం అన్నీ ఆకారాలే. దేవతల ఆకారాలు వేరు, పశుపక్షాది ఆకారాలు వేరు, పుష్పాల ఆకారాలు వేరు, చెట్టు ఆకారాలు వేరు, శరీర ఆకారాలు వేరు. అందుచేత ఈ ఆకారాలు దేనివంటే ఏమి దేహ, ఈ దేహాకారములు. కాబట్టి ఈ దేహాకారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆకారహితుడు నేను రాను పోను, నేను ఎక్కడికి రాను ఎక్కడికి పోను. అర్థమైంది కదా. నాకు వచ్చే పని లేదు పోనే పని లేదు. వచ్చే పోయడానికి ఎక్కడ ఖాళీ ఉంటే కదా ఆడని పోవడానికి. మనకంటే ఖాళీ దొరికింది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడి నుంచి పోతాం. ఆయనకి ఖాళీ అక్కడ ఉంది, అంతా నిండిపోయి ఉన్నాడు. ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు. రావాలన్నా ఎక్కడికి వస్తాడా, పోవాలన్నా ఎక్కడ పోతాడు. పోయే మార్గం లేదు, వచ్చే మార్గం లేదు. మనం ఏంటంటే పోయేది వచ్చేది లేక సచ్చినట్టు ఇక్కడ పడి ఉన్నాను అంటారు మనం. అర్థమైంది కాదు, పోయేది వచ్చేది లేక అలాగే ఆయన సచ్చినట్టు పడి మనం అనుకోవాలా కాసేపు. అందుచేత చెప్తున్నా నిరాకార నిరవద్య, వద్యము అవద్యము, ఇది 2 అర్థాలు ఉన్నాయి. వద్యము నిందింపదగినది, అవద్యము నిందింపరానిది, అదొక అర్థం. అలాగనే ఇక్కడ వద్యము ఏమిటి అంటే ఈ మనకు వచ్చినటువంటి ఏమి అనేక ఉంటాయన్నమాట. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం. ఈ దుఃఖాలు ఏవి దీనికి 2 వస్తాయి. మళ్ళీ ఆమయం అని ఒకటి ఇస్తాడు. ఏమి ఆమయం అన్నటువంటిది అది అనామయం. ఆమయం అంటే అది రోగం కేవలం. అనామయము అంటే రోగము లేనిది అక్కడ ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇస్తాడంటే మనకున్నటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక దుఃఖములు ఏవైతే ఉన్నాయో అవి దేనికి ఉంటాయి అంటే కేవలము శరీరానికే ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు. అది అందుచేత అవధ్య అన్న నిరవధ్య అన్న 2 అది. అందులో ఇంకోటి ఉంది, దాకా ఒత్తున్నదంటే మళ్ళీ మారిపోతుంది అర్థం. అది వధించడం దగ్గర ఒత్తు వచ్చిందనుకో అది వధించడానికి వెళ్తుంది, వధింపరాని దానికి వెళ్తుంది. ఇది ఏమిటంటే ఒత్తు లేదు కాబట్టి నిరవధ్య అది. ఇంకా ఎలాంటిది నేను ఎలాంటి వాడను అవ్యయ, నేను ఎలాంటి వాడను నా స్వరూపం ఏమిటని ప్రశ్నకి సమాధానం అన్నమాట. ప్రతి వారికి ఇది కావాలి. మానవులో పుట్టిన ప్రతి ప్రాణికి కూడా నేను ఎవరినైనా ప్రశ్న వేసుకోవాలి, ఇది కావాలి. దీన్ని విచారణ ఉండాలి. మనకి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు ఖాళీ, ఆ ఖాళీని దుర్వినియోగం చేసుకుంటారు కొంతమంది. ఖాళీ రావడమే కష్టం, అర్థమైందా. మనకేమో టైమే చాలదు. ఇప్పుడు ఇంకో గ్రంథం ఏదో చూస్తామంటే టైం చాలడం లేదు, అర్థమైందా. ఏదైనా ఒక గ్రంథం ఇంకా చూసామంటే మరి కొన్ని వాళ్ళ అనుభవాలు మనకు తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మరి కొంతమంది టైం ఉంటుంది, టైం పాస్ కాలేదు ఏడ్చేవాళ్ళు కొంతమంది, అర్థమైందా. టైం పాస్ కాలేదు 24 గంటలు టీవీ చూసుకొని లోకాభిరామని వింటా ఏం వచ్చేదే పాడా. లోకంలో ఉన్నాం కాబట్టి ఓ అర్ధగంట గంట చూసుకోవాలి, లేకపోతే నీవేం బుద్ధి లేని అడవిలో ఉన్నావా నీకేమీ తెలియదని అర్థమని తిడతారని భయం కోసం ఓ గంట చూసుకోవాలి అంతే. ఖాళీగా ఉంది 24 గంటలు చూసి బుర్రలోకి ఎక్కించుకొని ఇంకా కొన్ని జన్మలకి వెళ్ళిపోవడం అవుతుంది. అలా వద్దు, అర్థమైంది కదా. అందుచేత వీలైనంత వరకు ఎక్కువ ఆధ్యాత్మానికి బుర్ర పెట్టాలి. ఏమిటి అది ఖాళీ అంతే మునివృత్తినామన్నాడు. ఎప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చేశామో వానప్రస్తులు అయినామో మునివృత్తి అని చెప్పాడు కాళిదాసే రఘువంశ మహాకావ్యంలో. అంతే మునివృత్తినా. ఇక ఆ సమయం మననం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, 1 గంట 2 గంటల
కుటుంబం కాబట్టి పిల్లల్ని 1 గంట చూసుకో, అలాగే టీవీ ఉండాలి కాబట్టి లోపల 1 గంట 2 గంటలు చూసుకో, ఇంకా మరి 5-6 గంటలు జపము ధ్యానము ఈ సత్సంగాలు వినాలి ఎక్కువ. అది దీనివల్లే మనిషికి మార్పు, శీఘ్రంగా మోక్షం కలగాలి అంటే ఇదే ఉపాయం. అందుచేత అది చెప్పి ఇప్పుడు అహం అవ్యయ ఇంకెవరు నేను అన్న తన స్వరూపానికే మొత్తం సకల శాస్త్రాలు కూడా అర్థమైతే. ఏ శాస్త్రం చెప్పినా 2 ఐటమ్స్, ఏది డీప్గా ఉందని ఏనాడు అనుకోవద్దు. ఎవరు చెప్పినా అర్థం కాలేదన్న మాట అంటే కుదరదు. ఏం అర్థం కాపడికి ఏముందని ఇందులోనూ, ఇందులో ఏముంది చెప్పండి. ఎవరెస్ట్ విజయం దాటి అవతల ఏముందని అడిగితే చెప్పలేం, కానీ అది మేరుపర్వతం అవతల ఏముంది చెప్పలేం. కానీ ఈ శాస్త్రాలన్నీ అందరికీ ఈజీ, బహు ఈజీ అనమాట. 2 కదా, ఉన్న దేహానికి చెప్తుంది, ఆత్మకి చెబుతుంది. ఏదంతే అది పెద్ద కఠినంగా ఉంది, ఏం కఠినం ఉంటుంది. దేహవర్ణన ఒకటి, ఆత్మవర్ణన ఒకటి. ఇది చాలా ఈజీ. కొంతమంది అబ్బో అప్పుడే నీకు ఇది అర్థం కాదులే, ఇప్పుడు సచినాక అర్థం అవుద్దా, అప్పుడే నీకు అర్థం కాదంటే ఎప్పుడు అర్థం అవుతుంది. ఇంకా నీకు పెళ్ళి కాలేదు అప్పుడేం అర్థం అవుతుంది, పోలే పెళ్ళి అయితే అర్థం అవుద్దా, పెళ్ళి అయితే అసలు అర్థం అవుతాం. పెళ్ళి కాకముందే అర్థం కావాలి, ఇది కావాలి అది కావాలి, అదే మొత్తం అర్థంలా ఉంటుంది. దీనికి పెళ్ళి ఇల్లు కట్టడం వీటితో సంబంధమే లేదు, అర్థమైంది కదా. ఇవన్నీ కూడా అందుచేత చెప్తూ ఉన్నారు. అహం అవ్యయ అహం కహ, ప్రశ్న మళ్ళీ నేను ఎవడినాం, నాశము లేనివాడు. అర్థమైందా. అవ్యయమంటే ఏమిటి, నాశము లేనటువంటిది. వ్యయము అంటే ఏమిటి, నష్టము. వ్యయము అంటే ఏమిటి, నష్టము. ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎంత వ్యయం ఎంత అని అడుగుతారు. అప్పుడు మాత్రం ఎప్పుడు కొత్త మోసపోయి ఉగాది రాగా అని అడుగుతారు. అప్పుడు వ్యయం తెలుస్తుంది, కానీ అవ్యయం తెలియదు కమ్మకాలి. ఈ సంవత్సరం మాకు అవ్యయం ఎంత అని ఒక్కరు అడగడంలే. లాభము ఎంత, నష్టమో ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం అంత ఎంత, అర్థమైందే ఇవి. కాబట్టి ఇక్కడేంటి, వ్యయం నష్టం, వ్యయం నాశం, అది అనమాట. కాబట్టి ఇది ఎప్పుడూ నాశం కానటువంటిది, అది అనమాట. అవ్యయం నాశరహితమైనటువంటి సనాతనమైనటువంటి అహం పరబ్రహ్మమను. అంటే నేను ఇంతవరకు చెప్పింది అది సారం ఏంటంటే, పైని నిర్వికార అంటే షడ్భావికారం లేనివాడను, నిరాకార ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ రకరకాల రూపాయవి లేనివాడను నేను, నిరవధ్య అంటే నాకు ఎప్పుడూ కూడా ఏ దుఃఖము చేత తాకబడని వాడును, నిరవధ్య. ఇక అవ్యయ నేను నాశం కానివాడు నేను, ఇది నా స్వరూపం. అయితే వీటికన్నిటికీ ఆపోజిట్ ఏమిటి, దేహం. దేహం ఏమిటి, ఈ అన్నిటికీ ఆపోజిట్ అన్నమాట. ఆ ఆపోజిట్ని ఏమనుకోమన్నాడంటే, నాహం దేహ అసద్రూప. ఎందుకంటే వికారంతో కూడిన దేహాన్ని నేను కాదు, ఆకారంతో కూడిన దేహాన్ని నేను కాదు, అలాగే త్రివిధ దేహాన్ని నేను కాదు, నాశము అవుతున్నట్టు దేహాన్ని నేను కాదు. అందుకే అసద్రూప. ఏమి ఇది ఎలాంటిదంటే అసత్స్వరూపం అన్నమాట. రూపం అంటే ఇక్కడ స్వరూపం. కాబట్టి ఏమిటి, అసత్స్వరూపం. సస్వరూపము ఆత్మ ఎప్పుడూ కాదు. అసస్వరూపమైన దేహం ఉందే అది నేను కాదు. అసస్వరూపమైన దేహము నేను కాదు, సస్వరూపమైనటువంటి ఆత్మ నేను. ఇది అన్నమాట విచారణ. అయితే దీన్ని ఏమంటారు, ఇది జ్ఞానం. ఇదేమంటారు, జ్ఞానం. దీనికి భిన్నమైనదల్లా అజ్ఞానం. అర్థమైంది కదా. జ్ఞానం అజ్ఞానం భగవద్గీతలో కూడా ఇచ్చాడు కదా. ఇది జ్ఞానం, దీనికి భిన్నమైంది అజ్ఞానం అనేసాడు. ఆ గుణాలు ఇచ్చి 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 దీనికి భిన్నమైంది అజ్ఞానం. అలాగే ఇక్కడ కూడా అయితే ఎవరు చెప్పారయ్యా మరి ఇది, ఈ ముక్కలు చెప్పడానికి ఏదో ఒక అథారిటీ ఉండాలి కదా. మరి శంకరాచార్యులు వారు మహా తెలివైన వాళ్ళు రాసినా వారు ఏం చెప్తారు, బుధై, అంతకంటే తెలివైనలు ఉన్నారు. అర్థమైందే. మీరు తర్వాత వచ్చారు ఎవరు,
శంకరాచార్యుల వారు. అందుచేతే వ్యాసుల వారు మహా గొప్పవారు, పరాశరుల వారు గొప్పవారు. అర్థమైంది కదా. ఆ ప్రకారముగానే అనేక మంది ఋషులు, వశిష్ఠ మహర్షి చాలా గొప్పవాడు, విశ్వామిత్రుడు సామాన్యుడా, ఆయన మహా గొప్పవాడు. ఇటువంటి అందరూ కూడా బుధైహి పండితులందరి ద్వారాగాన చెప్పబడింది అంటారు. అది విశేషమైనమాట. మామూలుడు ఇంతవరకు ఎవరికి చెప్పలేదయ్యా, నేనే చెప్తున్నాను అంటాడు. ఇదే అనమాట. ఏం చెప్పేది ఏముంది, లోకంలో ఆత్మలో అన్నీ ఉన్నాయి. అందుంచి అక్కడి నుంచే కదా వస్తుంది. ఈనాటి టెక్నాలజీలు ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచే వస్తూ ఉన్నది ఇదంతా కూడా. అందుచేత రెండే ముక్కలు ఏమిటి, శరీరం నేను కాదు, ఆత్మ నేను. అలాగే చెప్తాడు. ఒకదానితో చెప్తే లాభం లేదు కదా, కొంచెం సార్లు చెప్తూ ఉంటేనే మనసుకి ఎక్కుతూ ఉంటుంటాయి. ఇక ఇప్పుడు 26వ శ్లోకం. నిరామయో నిరాభాస నిర్వికల్పో అహమాతతః నాహం దేహో హి అసద్రూపః జ్ఞానమిత్యుచ్యతే బుధైః. చెప్తున్నారు ఇప్పుడు. నిరామయః నిరాభాసః నిర్వికల్పః అహం తతః నా అహం దేహి అసద్రూపః జ్ఞానం ఇది ఉచ్యతే బుధైః. ఎవరు చెప్తున్నారు? పండితులు చెప్తున్నారు, ఆత్మజ్ఞాన పండితులు. ఏమని? నిరామయ, ఆమయం అంటే రోగం, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. నిరామయం, నిరామయుడు నేను, రోగధర్మాలు కలది శరీరం. అలాగనే నిర్వికల్ప నిరాభాస ఆభాస. ఇక్కడ ఏమిటంటే ఈ ఆభాస దగ్గర ఆభాస అన్నటువంటిది భాష, ఆభాస, భాష ప్రకాశం, ఆభాస దాని ఛాయి అంతటా ఏమి, నిరాభాస అది లేనిది. అందుచేత భాదీప్తో ధాతు నుండి భాష శబ్దం ఉత్పత్తి అయింది. భాదీప్తి భాస ప్రకాశ, ఆసమంతాత్తు భాస అంతటా ప్రకాశమైనది. అంతట ఆభాస, ఆభాస ఇత్యర్థ ప్రతిబింబ అని ఒక అర్థం అనమాట. చంద్రుని యొక్క ఆభాసయే నది ఎందు ప్రతిబింబంగా ఉంటున్నది. ఆత్మ యొక్క ఆభాసయే ఇక్కడ మన అంతఃకరణం మీద ప్రతిబింబంగా ఉంటున్నది అని మనం చెప్పుకుంటాం. అది మనకేటి ఆభాసలో ఏమి, అది ఒక ప్రకాశమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏమిటి ఇక్కడ నిరాభాస, అది దేనికంటే ఒక ప్రతిబింబం అనేది ఉపాధి ఉన్నప్పుడే పడుతుంది, కానీ ఉపాధి లేనప్పుడు ఇది పడదు. ఉపాధి ఉన్నప్పుడే ప్రతిబింబం ఏమి, మన ముఖమో ఏమి మద్దం ఉపాధి ఉంటేనే కనబడుతుంది, లేకపోతే కనబడదు. ఏ దానికైనా ఒక ఉపాధి ఉండాలి. కాబట్టి ఉపాధి ముందు రాలేదు, తర్వాత వచ్చింది. అందుచేతనే మనకి జీవుడనే వ్యవహారం అన్నటువంటిది ఏ విధంగా తెలియాలో, జీవ వ్యవహారం ఎలా వచ్చిందంటే ఆత్మ యొక్క ఆభాస చేత వచ్చిందని చెప్పుకుంటాం మనం. అర్థమైంది కదా. అందుచేత అక్కడే ఆభాస ఉందా? లేదు, అది ఆరోపితమే కదా ఆభాస. అందుచేత నిరాభాస, అది ఆభాసతో కూడింది దేహము, నిరాభాసతో కూడింది ఏమి ఆత్మ. అది నిరాభాస. ఇంకా నిర్వికల్ప అహం, ఇవన్నీ తన శబ్దానికి. నేను ఎవరిని అంటే నిరామయం, నాకేమి రోగం లేదు. నేను ఎవరినంటే నాకేవి ప్రతిబింబాదేవి దోషాలేవి నాకు లేవు. అర్థమైంది కదా నిరాభాసుడు. ఇంకా నేను ఎలాంటి వాడు? నిర్వికల్ప, వికల్పం అన్నమాట. నా వికల్ప నిర్వికల్ప, వికల్పం లేనివాడిది నిర్వికల్పము అంటారు. కొంతమంది వికల్ప సమాధి అంటారు, కొంతమంది నిర్వికల్ప సమాధి అంటారు. వికల్ప సమాధిలో ధ్యేయాన్ని తరతమ భేదాలు ఉంటాయి, నిర్వికల్పక సమాధిలో ఏది ఉండదు. సరే, సమాధి సంగతి తర్వాత. ఇక్కడ ఏమి వికల్ప, ఏ వికల్పం అంటే ఆత్మయందు ఆరోపతం,
విశేషేణ కల్ప వికల్ప. ఏమి కల్పము అంటే ఏమిటి? ఆరోపితము. మనం ఏంటి తెలుగులో ఏమంటాడు అంటాం, నా మీద అన్నీ కల్పించి చెప్తున్నాడండి, ఏం చేస్తాం మేము అంటాడు. అర్థమైంది? కల్ప అంటే ఆరోపితము లేని అధిష్టానమునందు ఏమి ఆరోపాన్ని చేస్తున్నాడు కాబట్టి లోకంలో అన్నీ ఈ కల్పితమా అకల్పితమా తేల్చుకోవడానికి కోర్టు ఉంది. అర్థమైంది కదా? మన కోర్టులన్నీ న్యాయస్థానాలు దేనికి ఉన్నాయంటే ఈ చెప్పిన మాట కల్పితమా అకల్పితమా ఇది తేల్చాలి అంటే ఎవడు చెప్తాడు? అది ఇక కంచె చేయడం వేస్తే ఇంకా కోర్టే లేదు. అర్థమైంది కదా? ఇక వాస్తవమే లేదు అక్కడ. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. వికల్ప ఏమి కల్పం వికల్పం నిర్వికల్పం. అర్థమైంది కదా? అందుచేత ఈ కల్పం ఏది వికల్పమైంది? ఇప్పుడు ఆత్మయందు ఆరోపితం ప్రపంచమైంది అన్నమాట. కల్పన చేసినప్పుడు అది కోర్టులోకి వెళ్ళిన తర్వాత యథార్థమైనటువంటి సాక్షులుంటే ఇదంతా ఆరోపితం, ఈ మాట వాస్తవము కాదు అని కొట్టేస్తారు. అర్థమైందే? అందువే కొట్టరు, దానికి కొంతకాలం పడుతుంది. అర్థమైందే? అందుచేత వాళ్ళు కొట్టి పారిస్తారు. అది అనమాట. అలాగని ఇది ఆత్మయందు ఆరోపితమైంది కాబట్టి ఇది వాస్తవము కాదని నా ఇది మనం ఇక్కడ కొట్టి పారిస్తున్నాం అన్నమాట. అర్థమైందే? ఈ యొక్క జడ్జిమెంట్లో. అందుచేత ఇది వికల్పము కానిది ఆత్మ. ఈ వ్యక్తిలో వికల్పం లేదు, కల్పించాడు, ఇతడు నిర్వికల్పకుడే అని అక్కడ తీర్మానించి నిర్దోషిగా పరిగణిస్తాడు అక్కడ కోర్టులో. ఇక్కడ మనకి కూడా మనం ఇది కాదు అని తీసినప్పుడు మనం ఎవరమైనాం? నిర్దోషులమైనాం. అది అన్నమాట. ఈ ప్రకారముగా అహం నిర్వికల్ప అతతః నా, అది అన్నమాట. అందుచేత ఏం చెప్తూ ఉన్నారు? తతం అంటే వ్యాపకం. అది తతం అనేది వ్యాపకమే. ఆసమంతాత్ తతః ఆ ప్రకారముగా సమస్తము వ్యాపించినటువంటి అహం. నేను ఎలా ఉన్నాను అంటే అంతటా వ్యాపించినటువంటి వాడను. అది ఇప్పుడు మనం కోహం నేనెవడను ముందు అందులో వేసుకున్నాం ప్రశ్న, మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే ఏమొచ్చింది అర్థం? నాకు రోగములు లేవు. దేనికి రోగాలు ఉన్నాయి? దేహానికి రోగాలు ఉన్నాయి. అలాగే నేను సద్రూపము కాను. ఇంకా ఏమిటి? ఆభాస. ఆభాస ఉన్నదల్లా ఉపాధికే ఉంటుంది, ఉపాధికి భిన్నమైన దాని యందు ఉండదు. వికల్పం అంతా ఈ శరీరం కల్పన కాబట్టి దీన్నే వికల్పం అని పేరు. ఈ ప్రకారమైనటువంటి రూపాలు లేనటువంటి వాడు నేను. శరీరానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏది ఉన్నదో అది సత్యము కాదు, ఏది లేనిదో అది సత్యము. ఈ గుణాలు నా యందు లేవు కాబట్టి నేను సత్యస్వరూపుడను. ఈ శరీరం ముందు ఉన్నాయి కాబట్టి ఇది అసద్రూపము అని నిశ్చయం చేయడమే తాత్పర్యం. ఇది చెప్పి ఇప్పుడు 27వ శ్లోకంలో చెప్పబోతున్నారు. నిర్గుణో నిష్క్రియో నిత్యః నిత్యముక్తోహమచ్యుతః నాహం దేహో హి అసద్రూపః జ్ఞానమిత్యుచ్యతే బుధైః. ఈ శ్లోకాల్లో పైనే మారుతుంది, కిందనంతా అదే. ఇది ఇంకా నేను కాదనుకుంటే తెగిపోతుంది, అందుకే అది మారలేదు. అర్థమైంది కదా? ఆ గుణాలు దీని మీద పెట్టి దానికి నేను ఆపోజిట్ అనుకుంటే అది సరిపోదు. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇంకా నేనెవడను. చూడండి, ఇన్ని ప్రశ్నలు వేసుకోవాలంటే మనం, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ విషయాలు శబ్దస్పర్శరూపరసగంధాదులతో సప్తధాతువులతో 24 తత్వములతో కూడి ఉన్నది కాబట్టి ఇప్పుడు అవన్నిటికీ ఇంకా జాయింట్లు పాయింట్లు కలిపితే మరి కొన్ని తత్వాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ తత్వ నిషేధన చేయాలి, తత్వ సాక్షి నేను అనుకోవాలి. మరి లోకంలో వాడికలో రావాలి కదా. ఎంతసేపు ఏది వాడికలో లేని ఉంటే అది తీసుకోబుద్ధి.
వాడుకలో ఉంటేనే గబుక్కని తీసుకోవడానికి అవుతుంది. అందుకే ఇన్ని చెప్పడం వస్తుంది. నిర్గుణ నిర్గుణో నిష్క్రియో నిత్య నిత్యముక్తోహమచ్యుత నాహం దేహో హి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. అహం కహ, ఇది ప్రశ్న. ఇది అందుకనే ఈ ప్రశ్న వేసుకోండి అని చెప్పారు రమణ మహర్షుల వారు. అర్థమైందా? మీరు ఎన్ని ప్రశ్నలు ఇంట్లో వేసుకోండి, వద్దా లేదు, కానీ ఎవడి ప్రశ్న వాడిది ఉండాలని చెప్పాడు ఆయన. నేను ఎవడినో అని ప్రశ్న వేసుకో. అది వేసుకున్నావంటే నీ జీవితం అప్పటి నుంచే నీకు మానవత్వ జీవితం కరెక్ట్గా ఉంటుంది. ఆ ప్రశ్న సమాధానం వస్తే మానవత్వ జీవితం వస్తుంది అన్నాడు. ఆ ప్రశ్న ఉదయం కానంత వరకు మానవత్వ జీవితం చెప్పుకోవడానికి కొంచెం కష్టమన్నమాట, అంతే. కాబట్టి ఇప్పుడు చెప్తాను, నిర్గుణ అహం నిర్గుణ. అయ్యా, సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. ఇవన్నీ గుణాలు, ఇవి 3 గుణాలు. అందరికీ ఈ 3 గుణాలే 3 తిప్పలు కాదు, 33 తిప్పలు పెడుతుంటాయి. అర్థమైంది కదా? అందుచేత ఈ 3 గుణాలు ఎవరివి? నావే, అతనివే. అర్థమైందా? కాబట్టి ఈ 3 గుణాలు నావి కావు, నా దేహంది అనుకోవాలి. ఎందుకు అంటే ఈ గుణాలు సత్వగుణం ఏం చేస్తుంది అంటే మంచి చక్కనైనటువంటి సాత్వికమైన వాక్కులు కానీ, ఇతరులకి మేలు కలిగే సూచనలు కానీ, తను మేలు పొందే విధానాలు కానీ, ఇతరులకి సూచనలన్నీ ఏ చెప్పినా మంచి సూచనే. తనకు కూడా ఆహార నియమం ఉంటుంది, వ్యవహార నియమం ఉంటుంది. అది తిన్నదేదో ఏదో ఒకలా కాకుండా చక్కగా ఆ వంట కూడా చక్కగా ఒక పక్వానికి తీసుకొచ్చి చక్కగా వండుతారు. ఆ సత్వగుణం లేని వారు ఏదో వండి పడేస్తూ ఉంటుంటారు. ఏమన్నా సచ్చినట్టు తినవలసిందే. అర్థమైందా? కాబట్టి వాళ్ళకి సత్వం ఉండాలా, వీరికి సత్వం. అందుచేత ఆ సత్వగుణం ఉన్నవాడు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకుంటాడు పరిసర ప్రాంతాల్లో. ఈ రజోగుణం అంతా ఆందోళనే, అన్నీ అక్కడ పడేసిపోవడమే. నేను పోతున్నాను, అవన్నీ సగపెట్టని చెప్పేసే పోతాడు. అర్థమైందే? ఆ సత్వగుణం వాడు అదేం లేదు, వాడే సగపెట్టుకుంటాడు. ఇంకోటి సగపెడితే వాడికి నచ్చదు. అర్థమైందే? ఈ ప్రకారమైనటువంటి మంచి గుణాలతో సత్వం ఉంటుంది అన్నమాట. అవి ఉండడం వల్ల ఏమి లాభము అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఉన్నంత 5 నిమిషాలైనా ఆ భగవంతుని తన్మయత్వం చెందుతాడు. ఇది అనమాట. ఇక రజస్సు గుణం ఉందనుకోండి. ఆ రజగుణం ఏమిటి అంటే ఎప్పుడూ శబ్దస్పర్శ రూపరసగంధాదుల ఆసక్తినే ఆయనకు ఉండాలి. ఏదో శబ్దం, ఆ శబ్దం మంచిదా చెడ్డదా అని అక్కర్లే. అర్థమైంది కదా? ఆ శబ్దంలో అది చెడ్డదా మంచిదా విచారణ శక్తి రజోగుణానికి లేదు, అది సత్వగుణానికి ఉంది. ఈ శబ్దం అయితే మన కొంపలు ములుస్తాయి కాబట్టి ఈ శబ్దం మనం వినకూడదు, వినుకుంటాయి. వాడికి ఆ శబ్దమే ఎక్కువ ప్రీతి అనమాట. అర్థమైందే? అందుచేత ఆ శబ్దాలన్నీ, ఆ శబ్దం కానీ, ఆ రూపం కానీ, ఆ రసం కానీ కట్వాంల లవణాత్యుష్ణ తీక్షణ రోక్షణ విదాహిన. వాడికి ఉప్పు కరెక్ట్గా కొంచెం ఎక్కువ ఉంటేనే, లేకపోతే అప్పుడే పాడతాడు. ఏమయ్యా కవి ఎంత చక్కగా వర్ణించాడో, ఆ వర్ణన కూడా నీకు రాదా? ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యే భాస్కర్ అని అది తీసుకొస్తాడు. ఏమిటి? అందుచేత ఉప్పు లేకపోతే రుచి ఉండదు కాబట్టి ఉప్పు కొంచెం వేసుకోవాలయ్యా చెబుతాడు. అండి కవిని తీసుకొస్తాడా? ఈ ప్రకారముగా రసగుణం ఉందనుకోండి, తృప్తే ఉండదు. ఎంత వచ్చినా తృప్తి ఉండదు, వచ్చింది గోల. ఇక ఈ విధమైనటువంటి అహంకారంతో యుక్తమవుతుంది ఎక్కువగా. తమో గుణం ఉందనుకోండి, అంతే. తనకి ఇంకొకరు లేపాలి, వచ్చిందే లేపితే లేవలేడు, అంతే. అంత మందం అనమాట. ఇక తన పని తాను చేసుకోవడానికే బద్ధకం. ఈవేళ చేసే పని ఈవేళ చేయడు, ఆల్రెడీ పోయి చేస్తాడు. ఇలాంటివన్నీ ఉంటాయి ఈ గుణాలు. ఈ గుణదోషాలు దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాయంటే ఇవన్నీ కూడా శరీరాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయే కానీ ఇవి ఆత్మకేమీ సంబంధం లేదు. కాబట్టి నేను నిర్గుణను అనుకోవాలి. నిష్క్రియ, మరి క్రియ అహం నిష్క్రియ. తెల్లవారు లేచి
సాయంకాలం వరకు ప్రతి ఒక్కరూ చేసినటువంటిది ఏమి క్రియ. 24 గంటలు క్రియే మనం చేస్తున్నాం. నిద్ర క్రియే, స్వప్నము క్రియే, జాగ్రత్త క్రియే, మొత్తం అన్ని క్రియలే. మొత్తం క్రియలే. మొత్తం మనకి ఏమిటి అంటే పుట్టి నుంచి సచ్చిందాక క్రియే. అది అనమాట. ఇప్పుడు ఉందో అప్పుడు లేదు, క్రియ లేదు. రాత్రి నిద్రలోనూ మన క్రియే. ఆ క్రియ లేకపోతే అవదు, అర్థమే నిద్ర రాదు. అదొక నిద్ర క్రియ, స్వప్న క్రియ, జాగ్రత్త క్రియ. ఇక జాగ్రత్తలో కోకోళ్ళ క్రియలు అయింది కదా. ఒక్కొక్కరు ఒక్క పని. తెల్లారు లేచి మన క్రియలే ఓన్ క్రియలే ఉంటాయి. రోజుకు 108, 200 అర్థమైందా. తుడుచుకోవడం, పాముకోవడం, కడుక్కోవడం, తినడం, తుడుచుకోవడం, అన్ని రకరకాలు. మాత్రలు మింగడం, మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ చేసుకోవడం, ఒకటే అన్ని క్రియలే. అర్థమైంది కదా. అంతే. తెల్లాలి, వ్యవసాయంకి వెళ్ళాలి, వాళ్ళు చక్కగా దున్నుకోవాలి, తీయాలి, చెయ్యాలి, పియ్యాలి, అంతా అంతే. అర్థమైందా. అలాగనే మరి ఉద్యోగం, వ్యాపారం, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏమిటి క్రియ. ఈ క్రియ అన్నమాట, మొత్తం క్రియ. ఈ క్రియ దేనికి వర్తిస్తుంది? దేహానికే వర్తిస్తుంది, కానీ నాకు మాత్రం లేదనుకోవాలి. నిష్క్రియ, క్రియారహితులను. అది నేను ఎవరినంటే అనే ప్రశ్నకి ఇదంతా సమాధానం. అది ప్రశ్న చిన్నదే, సమాధానం అనంతం. అయింది కదా. అనంతమైనా సరే ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తుంది కాబట్టి చాలా ఈజీ అనమాట. తెలుసుకున్న తర్వాత ఏమి విశ్వరూపంలో చూడవలసిన పనే లేదు. తెలియనప్పుడే విశ్వరూపాన్ని, ప్రతి రూపాన్ని చూస్తుండాలి, లేకపోతే తెలియదు. అదనమాట. అందుచేత నిష్క్రియ, క్రియ అన్నటువంటిది లేదు. ఇక ఇలాగా నిత్య, నిత్య ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. నిత్యముక్త, అది అనమాట. ఎల్లప్పుడూ ఉంటుంది కానీ ముక్త, బంధం ఎప్పటికీ దీనికి బంధం లేదు. ఆత్మకి బంధం లేదు, ఎప్పుడు బంధం లేదు. దీన్ని తెలుసుకోకముందు బంధం లేదు, తెలుసుకున్నాక బంధం లేదు. మరి ఇంకెందుకు హాయి కదా అనుకోవచ్చు. తెలుసుకుంటే ఆ విషయంలో ఇక ఆ బంధము చేత తాకబడినటువంటి దుఃఖాదులతో బంధం మళ్ళీ పెట్టుకోం. సుఖదుఖాలు బంధాలు ఏమి ఉండవు. లేకపోతే అది బంధములు పెరిగి ఈ కల్పమే కాదు, ఎన్ని యుగాలైనా జన్మలు తప్పవన్నమాట. అందుచేత ఎందుకు చెప్పడం అంటే అది ఏ దశలోనూ దానికి బంధం లేదు. బాలుడుగా ఉన్నప్పుడు బంధం లేదు, ఏమంటారు. కౌమారం వచ్చినప్పుడు బంధం లేదు, యౌవనం వచ్చినప్పుడు బంధం లేదు, జరా వచ్చినప్పుడు బంధం లేదు. జర అంటే వార్ధక్యం వచ్చినా బంధం లేదు. అలాగనే మరి బంధం. అందుకు పరమాత్మ ఎప్పుడూ ఏం చెప్పాడు? నిత్యముక్త. నిత్యముక్త అంటే ముక్త అంటే ఏమిటి? విడిచిపెట్టడం. బంధం ఉన్నడికి బ్రదరుడికి విడిచిపెడతాడా? అందుచేత ఏ బంధం లేనిది అది. అన్ని బంధాలతో కూడిన దేహం, బంధంతో కూడిన దేహం నేను కాదు, బంధరహితమైనటువంటి ఆత్మ లేదు. ఇక అచ్యుత, అచ్యుత ఏమిటి? చ్యుతి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నీరు అక్కడికి వెళ్తే దాన్ని చ్యుతి, కదలే కాదు, అది పోతుంది. చ్యుతి అంటే అక్కడి గోడ ఏదైనా రాలిందంటే చ్యుతి. ఇది ఆ గోడ శిథిలమైతే ఏమంటాం? చ్యుతి అంట. అలాగనే చ్యుతి అంటే ఏమిటి? తన నష్టం. ఇప్పుడు శరీరానికి చ్యుతి ఉంది. ఇది ఎప్పుడెక్కడ ఒకలాగా ఉందా? అయిపోయింది. 50 దాటిపోయిన తర్వాత దీని చ్యుతి అంతా దిగజారిపోతూనే ఉంటుంటుంది. మనం ఎన్ని మేకప్లు చేసుకున్నా దాని మేకప్ దాందే ఏమంటారు. ఇటువంటి ఈ నష్ట కష్టాలు లేదంతా అచ్యుతి. అందుకే అచ్యుత, నీకు ఏ వికారము లేదు, నీకు నష్టము లేదయ్యా. ఓం అచ్యుతాయ నమః. చ్యుతి అనేది జారడం, అచ్యుతి అనేది జారకుండా ఉండడం. చ్యుతి అంటే ఏమిటి? ఈ లోకంలో విషయాల మీద జారినా చ్యుతియే. అర్థమైందా? దేని మీద జారినా చ్యుతియే. అందుచేత అచ్యుత, అచ్యుత కాబట్టి అచ్యుత అంటే ఏ చ్యుతి ఆయనకి లేదు. ఆయనకి ఏమీ లేదు. ఆయనకి ఏ దుఃఖమో లేదు. ఆయన ఎవడో దుఃఖం లేనివాడిని ఆనందసుడు చెప్పుకోవడం అంతే అచ్యుత అని. అది ఈ ప్రకారముగా
అహం నేను నిర్గుణును, నాకు క్రియములే నిష్క్రియును, నేను నిత్యుడును, నేను నిత్యము బంధం లేనివాడును, నాకు ఎటువంటి దిగజారిపోవడం అంటూ లేదు. కాబట్టి అటువంటి స్థితిగతులు లేనిటువంటి పరమాత్మ నేను. ఇవన్నీ దీని ఎందు ఆరోపించుకోవాలి. ఈ దేహమునందు నిర్గుణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, అనిత్యం ఉంది, నిత్య బంధం ఉంది, చ్యుతి ఉంది. అటువంటి దేహాన్ని నేను కాదు. దాన్ని ఆపోజిట్ అర్థం ఇక్కడ అన్వయం చేసుకొని ఇది నేను కాదు అనుకోవాలి, ఇది లేనిది నేను అని అనుకోవాలి అన్నమాట. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 28వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ విధంగానే ఈ శ్లోకం వరకు అలాగనే ఈ విహిత ఆత్మ యొక్క సాక్షాత్కారం కావాలి అన్నటువంటి ముముక్షువు చింతించవలసిన విషయములు ఇవన్నమాట. అందరూ చింతించాలి, వద్దని లేదు. కేవలం అందరూ చింతిస్తే ఇంకా చాలా గొప్పది అన్నమాట. వానికి ఇహలోకంలో కూడా ఆనందం కలుగుతుంది. ఏ దుఃఖము ఉండదు. దుఃఖం ఉండదని కాదు, దుఃఖం వచ్చినా అది లోపట ఆ దుఃఖ భావాలు ఉత్పన్నం కావు. అర్థమైంది కదా. సుఖం వచ్చినా సుఖభావాలు భావమే కదా ఆ వికారాన్ని తీసుకొచ్చేది. ఏదైనా సుఖభావం ఉంటే అదొక వికారం వస్తుంది, దుఃఖభావం ఉంటే అదొక వికారం వస్తుంది. ఈ భావాతీతం అయిపోతాడు ఈ జ్ఞానం వస్తే. కాబట్టి అది అయితే ఏమిటంటే సుఖ దుఃఖాలు సామాన్యం. కాబట్టి కొన్ని లోకంలో మనం చూపెట్టకపోయినా ప్రమాదం. ఏమిటి ఇంట్లో ఉన్న సుఖాన్ని దాని యాక్షన్ మనకు లేకపోయినా చేయవలసి వస్తుంది. ఉన్న దుఃఖాన్ని లేదు అనుకున్నా అది చేయవలసి వస్తుంది. చేయకపోతే ఇంట్లో కానీ ఇదిలో కానీ బ్రతకడం కష్టం. అర్థమైంది కదా. అందుచేత దుఃఖం లోపల వీడికి లేకపోయినా బయట నలుగురు ఏడుస్తూ ఉన్నారంటే మనం వెళ్ళి హాహా నవ్వుతూ ఉంటుంటే ఏమనుకుంటారు, వీడు ఆత్మజ్ఞానం అనుకుంటాడా? జ్ఞానం లేదండి. మేమందరూ ఏడిస్తూ వస్తుంటే నవ్వుతున్నాడంటే అర్థం ఏంటంటారు మీరు? తెలిసింది వీడి సంగతి ఇప్పుడైనా ఇదనమాట. అందుచేత నవ్వినప్పుడు నవ్వాలి, ఏడిసినప్పుడు ఏడవాలి. అది అనమాట. అందుచేత ఇది ఉండాలన్నమాట. కొంతమంది నేను ఈ మధ్యన భగవద్గీత నేర్చుకుంటాను, సౌందర్యం నేర్చుకుంటాను, అన్నీ నాకు లేవండి నేను ఏడిపోయి మానేశానంటే కుదరదు. ఏడిసినప్పుడు ఏడుస్తూనే ఉండాలి. నలుగురు ఏడిస్తూనే వేడకపోయినా ప్రమాదమే, నలుగురు నవ్వి నువ్వు నవ్వకపోయినా ప్రమాదమే. అర్థమైంది కదా. అది ఈ ఏడుపు నాకు లేదని లోపల అనుకోవడం ఇది ఆత్మజ్ఞానం. అర్థమైందా. అందుచేత కొంతమంది ఏమిటో కానీ ఈ మధ్యని ఆ ప్రవచనకి ఎండకి వెళ్ళి అదేటో మారిపోయింది. ఇంట్లో మేమంతా ఏడిసినా ఆడికి అసలు విచారమే లేదంటే అర్థం ఏమిటి? అదే మేము వేదాంతం కానీ మాకు తెలియదు, మళ్ళీ మనకి తిరిగి రిమార్క్ చేస్తారు. అర్థమైందే. అందుచేత వేదాంతం వండబెట్టుకోవాలి, ఏడిచినప్పుడు ఏడవాలి, నవ్వినప్పుడు నవ్వాలి. ఈ రెండింటికి నేను ఎవరినో సాక్షిని. పై గుణాలు అన్వయం చేసుకోవాలి. పైన ఏం చెప్పాడు పరమాత్మ అవి 28వ శ్లోకంలో నిర్మలో నిశ్చలో అనంతః శుద్ధోహం అజరామరహం నాహం దేహో హ్యసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. ఇంతవరకు ఈ శైలిలో చెప్పారనమాట. నిర్మల అది మలదోషము మనం అంటాం. మలము అంటే ఏమిటి? మలము అన్నటువంటిది ఏమిటి? మలదోషం రెండు ఉంటుంది, రెండు మలాలే. పుణ్యమలం, పాపమలం. మలాలండి ఏంటి? మలం పుణ్యం మలమే, పాపము బలమే. ఇప్పుడు నిష్కామ కర్మ చేస్తే మలదోషం పోతుందంటారు. నిష్కామ కర్మ చేస్తే మలదోషం పోతుందంటారు. ఏం మలదోషం పోయింది అక్కడ? పుణ్యమల దోషం కానీ పాపమల దోషం కానీ రెండు పోతాయి. అర్థమైంది. ఎక్కడికి మన ఎంట పెట్టుకొని ఉంటాయి కానీ మనకు దాని ఎందు అహంవృత్తి లేకుండా ఉంటుంది. అర్థమైంది కదా. మలం కాబట్టి అపరిశుద్ధమైనటువంటి తత్వగోచరానికి ఈ మలదోషం అనేది ఉండకూడదు. అందుచేత
ఇక్కడ మలము అనేటప్పుడు మామూలుగా అందరూ ఏమంటారు, అనేక జన్మముల నుండి వచ్చినటువంటి పాప సంస్కారమే మలము అంటారు. అర్థమైంది కదా. ఆత్మజ్ఞానికి రెండు మలాలే. ఏమంటే నా పుణ్యం నా పాపం. నాకు పుణ్యం అక్కర్లేదు, ఫలం అక్కర్లేదు, పాప ఫలం అక్కర్లేదు. నా సుఖం నా దుఃఖం, నాకు దుఃఖ ఫలం అక్కర్లేదు, సుఖ ఫలం అక్కర్లేదు. చిదానంద రూప శివోహం శివోహం. ఎందుకు అది చెప్పడం అంటే ఆ ముక్క చెబితే మీకు కొంచెం ఏమి లేకపోతే పుణ్యం మలం మలం అంటున్నారే, పాపం మలం మలం అంటే బాగుండు కదని డౌట్ తీర్చని నా పుణ్యం నా పాపని ఎత్తుకోండి ఇక్కడ. అందుచేత నిర్మల నిర్మలం. నా నిర్మలము ఆత్మ. నేను ఎలాంటి వాడినో నిర్మలుడు అనేమాట. దేహం అలాంటిది మలదోషంతో ఉన్నటువంటిది. నిర్మల లేని వాడు ఆత్మ నేను. ఏమి మలదోషం కూడా దేహాన్ని నేను కాను. నిశ్చల నిశ్చల చలనం. అర్థమైంది కదా. చలించేదల్లా ఏమిటి అది చలనంలో అన్నిటికీ చలనం ఉంది. ఏమి భూమికి చలనం ఉంది, జలానికి చలనం ఉంది, వాయువుకి చలనం ఉంది, అగ్నికి చలనం ఉంది. ఒక చలనం లేని వస్తువు ఆకాశం ఒకటే, చలనం లేదు. ఏమి ఎన్ని గాళ్ళు వేసినా ఆకాశానికి చలనం ఉండదు. అర్థమైంది కదా. భూమి మాత్రం భూకంపం వచ్చిందంటే కింద మీద మొత్తం ఎదురే పడిపోద్ది. అగ్ని వచ్చిందంటే అక్కడి నుంచి ఎక్కడ పడిపోతుంది. ఇక వాయువు చెప్పనక్కడనే లేదు, మొత్తం చెట్లే ఇరిచికెళ్ళిపోదు. ఆ సమయంలో మనం లోనికి బయటికి వెళ్ళా మనం తీసుకెళ్ళి ఆకాశం మీద పెడుతుంది. అందుచేత ఈ ప్రకారముగా ఏది ఇక్కడ చలనం లేదంటే ఆకాశం. ఆకాశవత్తు ఆత్మ నా చలన. ఇక శరీరం అంటావా, ఇది చలనమే. దీనికి ఎప్పుడూ చలనమే దీనికి. ఎప్పుడో ఆ గాఢ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు అటు ఇటు కదలకుండా అప్పుడు కదులుతూనే ఉంటుంది. మనకి తెలియదు, కానీ చూస్తే మనం ఒకసారి ఇటు పడుకుని అటు వెళ్ళిపోతాం. అర్థమైంది కదా. మనకు తెలియదు. ఆ పక్క ఏదైనా అడ్డులేకపోతే ఉంటే కింద పడిపోతాం. అప్పుడు తెలివి వస్తుంది. అందుచేత జాగ్రత్త స్వప్నం సుషుప్తి కాలే త్రికాలే చలనమస్తి. అందుచేత ఈ చలనమైన శరీరాన్ని నేను కాదు, ఇంకా ఎవరు నేను? అనంత. నాకు అంతం లేదు. ఈ దేశానికి ఒక అంతం, ఈ రాష్ట్రానికి ఒక అంతం, ఈ గ్రామానికి ఒక అంతం, ఈ మండలానికి ఒక అంతం, మన ఇంటికి ఒక అంతం. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ఇవి పరిపాటి. అర్థమైంది కదా. లేకపోతే ఆ దేశం వాడు మనకు వచ్చి లాక్కొని మన దేశం వాడు వాడిది లాక్కుంటే ఏమవుతుంది, కొంపలు మునిగిపోతాయి కదా. కాబట్టి దీన్ని కాపాడడానికే మనకి రిజిస్టర్ ఆఫీసులు, పోలీసులు, అర్థమైంది కదా, న్యాయస్థానాలు, ఈ రకరకాలైనటువంటి పెద్దవాళ్ళు ఇందుకోసం ఇది అంతమందో దాన్ని కాపాడడానికే మనం అంతా అన్నమాట. అర్థమైంది కదా. కాబట్టి అనంత స్వరూపం మనకి ఏ అంతము లేదు. మనకి ఏమిటంటే ఈ దేశంలోనే ఆత్మ ఉంటాడు, ఆ దేశంలో లేడనమాట. లేదు, ఆయన చాతుర్మాసంలోనే ఇక్కడ ఉంటాడు. అర్థమైంది కదా. సంక్రాంతి పోయిన ఉండలేని మాట లేదు కాలం. ఏమంటే ఈ వస్తువులోనే ఆత్మ ఉంటుంది, ఈ మైకాలో లేదనమాట. లేదు. దేశకాల వస్తు పరిచ్ఛేదత్రయరహిత ఆత్మ. అటువంటి అనంత స్వరూపమే మనం. ఇంకా ఆత్మ ఎలాంటిది? ఎప్పుడూ స్వచ్ఛముగా ఉంటుంది. దానికి ఏది అంటారు. అర్థమైంది కదా. మంచి అంటదో చెడ్డ అంటది, ఏదంటేనే ప్రమాదమే. అర్థమైంది. అదన్నా ఆ అహంకారం పెరిగిపోద్ది, ఇది ఉందా ఇది పెరిగిపోద్ది. అందుకని అలాగా ఏ విధంగా కరెంటుకి ఏది అంటుకుంటుందే, అంటుకున్నావా అక్కడి నుంచి ఇసి పారేస్తుంది మనకి. నన్ను అంటుకుంటావా, నీకు బుద్ధి లేదా అంటు లేనివాడు నేను, అంటు ఉన్నవాడు నువ్వు, నీకు అప్పటి జ్ఞానం లేదా అని వెంటనే అంటుకుంటూ ఏం చేస్తుంది, ఆ గోడ గొంతుకు ఇసురు కొట్టి పారేస్తుంటుంది. ఆ ప్రకారముగా చెప్తున్నారు ఇప్పుడు. ఇది ఎప్పుడు శుద్ధం. ఆత్మ ఎలాంటిది అంటే శుద్ధం. ఇంకెలాంటిది? అజరామరహ. నేను ఎలాంటి వాడను? ఏంటి ఎలాంటి వాడు? నాకు ముసలితనం వచ్చిందా, నాకు ముసలితనం రాలేదు అనుకోమంటావా స్వామీజీ అంటాడు. వచ్చింది వాడు.
ఇప్పుడు ఎలా ఉండదంటే మరి అదే కదా, నాకు జననం లేదు, నాకు మరణం లేదు. అయ్యా నువ్వెవడు అసలు? ఏమి నీ శరీరానికే ముసలితనం ఉంది కానీ నీకు ముసలితనం లేదు. నీకు శరీరానికి, నీ శరీరానికి ఉంది ముసలితనం. ఇంత చెప్పినా నా శరీరానికి ముసలితనం తప్పదు, అందరికీ ముసలితనం తప్పదు. ఏమి కోటీశ్వరుడైనా ముసలితనమే. ఏమి పోనీ 100 కోట్లు ఇచ్చి ముసలితనం పోగొట్టుకోవాలంటే ఇప్పుడు అది తెలిసిన వాడి దగ్గరే ఉంటుంది ప్రపంచంలో సొమ్మంతా. ఆ వ్యాపారం ఎవరైనా పెట్టుకున్నాడు అనుకో, వాడు ఏమీ లేదు, నీ ముసలితనం తీసి వయసు ఇస్తాను అన్నాడు అనుకోండి, ఎన్ని కోట్లు? 1000 కోట్లు. 1000 కోట్లు ఇప్పుడు పెద్దవాళ్ళకి, మనలాంటి వాళ్ళకి 1 కోటి అంటే ఇన్ని సంవత్సరాలు అయినా ఎప్పుడు కోటి అవుతుందా? పోనీ కోటి ఉన్నా బాగుండు అనుకుంటాం మనం, అర్థమైందా? వాళ్ళకి ఎంత 1000 కోట్ల ఇచ్చి ఎన్నాళ్ళు నీకు 10 సంవత్సరాల 20 సంవత్సరాల? నీకు 40 సంవత్సరాలు చేయాలంటే 1000 కోట్లు, 30 చేయాలంటే 2000 కోట్లు. ఇది కావాలా? 40 జాలి అంటాడు అప్పుడు, అందులో 20 కోట్లు మిగులుతాయి. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారన్నమాట. జరామరణాలు నాకు లేవు, ఈ శరీరానికే ఉంది. అది సరే, మీకు అది గుర్తు చేసి వదిలేస్తున్నానులే, ఆ కథలు ఇప్పుడు ఎందుకు. యయాతి చక్రవర్తి ఆ పరిస్థితి అదనమాట. ఆ విధంగా నాహం దేహ అసద్రూప. అయ్యా కాబట్టి మలంతో కూడిన దేహాన్ని నేను కాదు, చలించే దేహాన్ని నేను కాదు, అంతంతో కూడిన దేహాన్ని నేను కాదు, అశుద్ధమైనటువంటి దేహాన్ని నేను కాదు, జరామరణంతో కూడిన దేహాన్ని నేను కాదు. ఇది చింతన. ఇది ఈ చింతన ఉండాలి, అది ఆ చింతన ఉండాలి. అప్పుడు ఏమిటి తెలుసా? అందరూ ఇది ఉన్నది అనుకోండి, ప్రపంచం ఎలా ఉంటుంది తెలుసా? బంగారం వేసినా పండుతుంది ఎక్కడ? భూమిలో. ఎందుకంటే ఆ పంట పట్టుకుని ఒకడు ఉండడు. అప్పుడు ఈ జ్ఞానం కలిగితే ఇప్పుడు ఆ బంగారం పట్టుకుని ఒకడు ఉండడు. అది బంగారం భూమిలో పండి కొమ్మలు మునిగిపోవా? మామూలే రాత్రి పట్టుకుపోతున్నారు. మొత్తం ఇంక బంగారం పంట పడి దేవుడు ఇస్తాడా? అందుచేత ఎందుకు అంతా జ్ఞానస్వరూపం అయిపోయేటప్పుడు అసత్యం తెలిసినప్పుడు ఉన్నదానితో తృప్తి పడతాడు, ఉన్న పదవితో తృప్తి పడతాడు. అర్థమైంది కదా? ఈ జ్ఞానం లేకే ప్రపంచం తారుమారైపోతున్నది. అర్థమైంది కదా? అందుచేత నిర్మలో నిత్యలో అనంత శుద్ధో అహం అజరామర నాహం దేహో హి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై అని ఒక 4-5 శ్లోకాలతో మనకి విధి నిషేధ వాక్యాన్ని చక్కగా చెప్పారు. మరి అందరూ కూడా మరి ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఇటువంటి వేదాంతం ఆ యొక్క గురు స్వరూపమే ఆ పై వాక్యం. అర్థమైంది కదా? అందుచేత అటువంటి చక్కని అందరికీ కూడా ఈ ఆత్మనిష్ట అనాత్మ విచారణతో దానిని నీతి వాక్యాలు ఇది కాదని, ఆ నిత్యశుద్ధ బుద్ధ ముక్త నేనని, అటువంటి అందరికీ కూడా మంచి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అఖండమైన ఆత్మజ్ఞానాన్ని కూడా ఆ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం.